సమయంలో దేవుని వర్తమానం నిమిత్తమే మనం ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయం తీసుకుందాం. సమయంలో మన మధ్యన ఉన్నటువంటి నీల్ కుమారి గారి ముందుకు వచ్చి అది దైవ వర్తమానం నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కళ్ళు పుస్తకం అది ప్రార్థనలో ఏకీభవిస్తారని. తండ్రి పరిశుద్ధాత్మ దైవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మా లోకరక్షకుడ, విమోచకుడా నీ స్తోత్రములు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీ స్తోత్రములు, ఇచ్చిలో తండ్రి సమాధానకర్తమైన ప్రభువానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. తండ్రి గడిచిన దినములన్నీ తండ్రి నాయన కాచి కాపాడిన తండ్రి నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభు మా మస్తుతి ఆరాధన అంతట్లో నాయన మీరు ఉన్నారేసయ్య ప్రభువాని వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా తండ్రి దైవదాసులు తండ్రి నీ వాక్య పరిచర్య ప్రభా తండ్రి ప్రారంభించగా ప్రభా వీటికి నోటికి బోరుగా ఉండండి ప్రభా. ఇగోనైనా నాతో నైనా మీరు ఏం మాట్లాడాలి ఉన్నారో ప్రభా నా తండ్రి ఆ మాట తండ్రి మీ దైవజనం చేత తండ్రి నైనా మాట్లాడించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. నైనా ఏ హృదయాలతో వచ్చినామో ప్రభా నా తండ్రి నైనా ఒట్టి కొండల వల్ల వచ్చిన మమ్మల్ని ప్రభా నా తండ్రి మీ వాక్యమైన తండ్రి నేను నింపుకొని ప్రభా మీ తిరిగి వెళ్ళుటకు మరి వారం అంతా నా తండ్రి నాయన ప్రభా ఆ వాక్యం తండ్రి మీరు మాకు పానము స్నానముగా నా తండ్రి ఆహారముగా తండ్రి దీవించి ఆశీర్వదించుకొని ప్రార్థించుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి మీ సేవకులు ప్రభా ఏడంతల ఆత్మతో అభిషేకించండి ప్రభా. దేవా తండ్రి మోసేని దీవించిన దేవుడు వేసయ్యా తండ్రి ప్రభా. మోసే నోటికి మీరు బోరగా ఉన్నారు ప్రభా. మీరు మాట మంజము కలవని నేను చెప్పలేను మాట్లాడలేనని ప్రభా మీతో అన్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ నిలబడి మీతో మాట్లాడతానని మీరు మాట సెలవించిన దేవుడు వేస్తయ్యా నా తండ్రి ప్రభా. బిడ్డతో మీరు మాట్లాడండి, బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ చుట్టూ మీ శరీరం కెరీర్లు ఉంచమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నడునెత్తులు అరికాల వరకు ప్రభా మీ రక్త ప్రోక్షణ దయచేతండి, ఏడతలాంతో అభిషేకించమని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. మీ పరిశుద్ధాత్మ అగ్ని కంచిన తండ్రి మీ దైవజన చెట్టు ఉంచమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఈ స్థలం అంతటి చుట్టూ ప్రభా మీ ఆత్మ వర్షం కుమ్మరించండి ప్రభా. నీ కొందనాలు నాయన తండ్రి వినే చేవి గ్రహించే మనసు ప్రభా మా అందరికి దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆయన నీ వాక్యమైన తండ్రి కట్టుకుంటండి రెండంచెలు వాడికలు కట్టుకుని ప్రభా మేము ఎత్తండి నైనా రెండు వైపులకు వెళ్ళకుండా ప్రభా చెడుని తండ్రి మంచిని మీకు గ్రహించిన తండ్రి ప్రభా అటు విధంగా నడుచుకుని కృపా తండ్రి మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. దేవానికే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా కొరకతిలో రాని నదివేదం యేసుతో అధికారి గల నామలు నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. Hallelujah. ప్రభునామంలో ఈ యొక్క ఆరాధన ఇక్కడ వచ్చినటువంటి ప్రియులైనటువంటి సహోదర సహోదరులందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడో మనతోటి దేవునికి ఈ యొక్క సమయాన్ని మనము అప్పగిస్తాం. పరిశుద్ధాత్మక ఎక్కడుంటూ మన హృదయానికి కావలసినటువంటి మాటలు నాకైతే ఒక వ్యక్తితో మాట్లాడగలను, కానీ దేవుని శక్తి అయితే మరి ఎవరి హృదయాలకి ఏమి అవసరమో మరి అందరితోటి ఒకే సమయంలో మాట్లాడగలిగిన వాడు దేవుడండి. మనుషులుగా మేము ఇక్కడ నిలబడి ఉంటాం, కానీ మేము చెప్పుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం మరి మేమైతే తెలియజేస్తూ ఉంటాము. దాన్ని ఇక్కడ కూర్చున్న వారి హృదయాలకి అందరికీ పనికొచ్చే విధంగా దేవుడు పనిచేస్తాడనేసి నేను నమ్ముతున్నాను. ఉదయకాల సమయంలో మరి గత దినాల్లో యూదుల గురించి మనము తెలుసుకుంటున్నాం కదండి. యూద ప్రజలు ఏ విధంగా యేసు ప్రభుల వారిని
సిలువకు అప్పగించారో, ఏ విధంగా ఆయన శ్రమ పెట్టారో, బాధ పెట్టారో, తన సొంత జనులైనటువంటి యూదులు మరి ఏ విధంగా ఆయన వ్యతిరేకించారో, ఆయన అంగీకరించకుండా ఏ విధంగా జీవించారో ఆ మాట మనం తెలుసుకున్నాం. యూదులు అంటే యూదుల్లో నుంచి కొన్ని తెగలుగా వారు వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు శాస్త్రులుగా, పరిసయ్యులుగా, సుంకరులుగా, సద్దూకయ్యులుగా మరి ఈ విధంగా వాళ్ళు తెగలుగా విడిపోయి మరి వారు దేవుని ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే యేసు ప్రభుల వారిని వారు అంగీకరించలేనటువంటి విషయాన్ని మనము తెలియజేస్తాము. అవునండి, ఆయన సొంత ప్రజలు ఈ లోకంలో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని వ్యతిరేకించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మత్తయి సువార్త 16:1 నుంచి ఒక మాట చూద్దాం. మరి ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ దృష్టాంత మనకి ఒక మాదిరికరంగా, దృష్టాంతకంగా మరి వీటిని ఉంచారండి. ఎవరిని యూదులైతే, ఈ పరిసయ్యులైతే, శాస్త్రులైతే మన ముందు వాళ్ళని ఉంచారు. వారు ఏ విధంగా జీవించున్నారో వాళ్ళ జీవిత విధానాన్ని మనకు తెలియజేశారండి. అయితే ఈ సమయంలో వారి జీవితం ఏ విధంగా ఉందో, ఏ విధంగా దేవుని పట్ల మరి వారు జీవించి ఉన్నారో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచన క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియదనియు, ఉదయం ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చిననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలంలో చూతులను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడతరం వారు సూచక్రియ నడుగుతున్నారు. అయితే యోనాను కూర్చున్న సూచక్రియ గాని మరి ఏ సూచక్రియనైనా వారి కనికరించకూడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళాను. చూడండి, ఇక్కడ మరి పరిసయ్యులైన వారు, సద్దూకయ్యులైన వారు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చేయమని వాళ్ళు అడుగుతూ ఉంటున్నారండి. మరి వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పాను, శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడే విధానం ఏంటంటే ఆయన్ని శోధించడం. అంటే పోయిన వారంలో కూడా ఈ మాట నేను చెప్పాను శాస్త్రుల గురించి. ఆయన్ని శోధిస్తున్నారు అనుకంటే, ఆయన శోధనలో పడవేయాలని మరి యేసు ప్రభుతో మాట్లాడుతున్న విధానం మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ సమయంలో కూడా ఎవరు వస్తున్నారండి? పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా వచ్చి ఆయన్ని శోధించే విధంగా మరి సూచక్రియని ఆయన వాళ్ళు అడుగుతూ ఉంటున్నారండి. సూచక క్రియ ఏ సందర్భంలో అడుగుతున్నారంటే వాళ్ళని శోధించాలని, యేసు ప్రభుని శోధించాలనే ఉద్దేశంతో ఈయన సూచక్రియ అడుగుతున్నాడు. కనుక హృదయాంతరంగానే తెలిసినటువంటి దేవుడు మరి వారి హృదయాన్ని చూసి మరి అక్కడ ఆయన సూచక్రియ చేయలేదండి. యేసు ప్రభువు వారు అనేకమైనటువంటి సూచక క్రియలు చేశాడు. అలాగే మరి ఇక్కడ ఈ సద్దూకయ్యులు, పరిసయ్యులు అడిగినప్పుడు మాత్రము సూచక్రియ చేయలేదు. ఎందుకంటే వారి హృదయాన్ని చూస్తున్నటువంటి యేసు ప్రభువు వారు. మరి ఈ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యూదులైనటువంటి వారు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులైనటువంటి వారి ఉద్దేశం ఏంటంటే మరి అలనాడు దేవుడైనటువంటి యెహోవా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు చేశాడండి, సూచక్రియలు చేశాడు. ఆయన మా దేవుడు, మరి ఆ విధంగా నువ్వు కూడా సూచక్రియ చేస్తే నిన్ను నమ్ముతాం అన్నట్లుగా సూచక్రియలు అడుగుతున్నావు. అయితే అడిగే ఉద్దేశం మంచిది కాదు. యేసు ప్రభువుని ఒక నిజంగానే ప్రభువా మాకు ఒక సూచక్రియ చేశాను అడుగుంటే, మరి మంచి హృదయంతో అడుగుంటే యేసు ప్రభువు వాళ్ళు చేసి ఉండేవాడేమో. అయితే ఇక్కడ వారి హృదయము ఏముందంటే, ఆ హృదయంలో ఏముందంటే యేసుని శోధించాలనే మరి ఆ యొక్క ఉద్దేశం అయి ఉన్నారు. కనుక దేవుడు ఆ ఉద్దేశాన్ని ఎరిగి ఇక్కడ అక్కడ సూచక్రియ చేయలేదండి అక్కడ కదండి. ఐగుప్తులో దేవుడు మరి 10 రకాలైనటువంటి సూచక్రియలు లేక తెగుళ్ళని రప్పించడం మనందరికీ తెలుసు కదా. మరి ఆ 10 రకాల తెగుళ్ళు, సూచక్రియలు మరి ఎందు నిమిత్తమే ఆ 10 మాత్రమే చేశాడు అని అంటే నైలు నదిని రక్తంగా మార్చిన సూచక్రియ అద్భుతం కదా.
ఎందుకు నైల్ నదినే తీసుకున్నాడు? మిగతా నదులు కూడా ఐగుప్తులో ఉన్నాయండి. దీనికి కారణము మనం ఇంతకుముందు ఎప్పుడో విన్నట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. మరి ఆ నైల్ నదినంటే ఐగుప్తీయులు ఒక దేవతగా ఆరాధిస్తారంటండి. కనుక దాని నిమిత్తము దేవుడు మరి దాన్ని రక్తంగా మార్చి, నీరుని రక్తంగా మార్చి మరి అక్కడ ఒక అద్భుతం చేయడం మనం చూస్తాం. ఈ రకంగా 10 రకాలైనటువంటి తెగుళ్ళు, అక్కడ ఉన్నటువంటి మిడతల్ని మరి పంపించడం, లేక కప్పల్ని అక్కడికి పంపించడం. ఈవెన్ ఐగుప్తీయులు కప్పను కూడా ఒక దేవతగా ఆరాధిస్తారంటండి అక్కడ. మరి ఈ రకమైనటువంటి విషయాలు ఉన్నప్పుడు మరి అక్కడ సూచక క్రియ దేవుడు మరి ఏ విధంగా చేస్తున్నాడో 10 రకాలైనటువంటి తెగుళ్ళు కూడా అక్కడ రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. అదే ఈ పితరులైనటువంటి ఈ ఇశ్రాయేలీయులు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారంటే, దేవుడు ఏ విధంగా సూచనలు ఆ క్రియలు ఆ రోజుల్లో చేశాడో ఈ రోజుల్లో కూడా సూచక్రియలు చేయమని యేసు ప్రభువు అంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కాబట్టి సూచక్రియ చేయమన్నట్లుగా ఇక్కడ చేస్తుంటే వారు హృదయాన్ని దేవుడు చూసి సూచక్రియ చేయకోకుండా ఏమంటాడంటే 4వ వచనంలో 16వ అధ్యాయంలో చదువుకున్న విషయంలో, వ్యభిచారులైన చెడ్డతనము వారు సూచక క్రియలను అడుగుతున్నారు. అయితే యోనాను కూర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పేసి అక్కడి నుంచి యేసు ప్రభువు వారు వెళ్ళిపోయాడండి. ఏ సూచక్రియ చేయడానికి ఇష్టపడలేదు. కానీ అక్కడ ఏమంటాడంటే యోనాను కూర్చిన సూచక్రియ అంటే యోనా ఏమయ్యానండి 3 దినాలు ఆ యొక్క మత్స్యము కడుపులో ఉన్నాడు కదా. ఆ విధంగా యేసు ప్రభువు వారు కూడా జరగబోయే విషయాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. నేనేం చేయబోతున్నానంటే ఇంకే సూచక్రియం చేయను, కానీ ఇదిగో నేను చనిపోయి 3 దినాలు మరి ఈ యొక్క గర్భంలో ఉండి భూమిలో ఉండి నేను మరలా మరి పైకి వస్తాను అనేసి తెలియజేసినటువంటి సూచక్రియ అది యోనాను కూర్చున్న సూచక్రియ. అంటే దేవుడు మరి తెలియజేస్తున్న మాటలు ఏంటంటే సూచక్రియల మీద మరి మీరు ఆధారపడవద్దు, కానీ నేను చేయబోతే ఇదే రక్షణ కార్యం. యేసు ప్రభు ఇక్కడికి వచ్చింది సూచక్రియలు చేయడానికి రాలేదండి. ఆయన వచ్చింది రక్షణ కార్యాన్ని చేయడానికి అక్కడికి యేసు ప్రభు వారు వచ్చారు కదండి. కనుక మనము స్వస్థత కార్యాల మీద ఎక్కువగా మనము మరి దృష్టిని సారించకూడదు. ఈ దినాల్లో ఎక్కడైతే స్వస్థత కూటాలు ఉంటాయో అక్కడికి స్వస్థత కలిగించుకోవాలని మనము ఎంతో త్వరపడి అక్కడికి వెళ్తూ ఉంటాం. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నీకు కావాల్సింది స్వస్థత కాదు, నీ హృదయాన్ని నాకు ఇయ్యి, మారు మనసు కలిగినటువంటి మరి మనస్సు నీకు ఉండాలని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. సూచక్రియల మీద ఆధారపడద్దు అని చెప్తున్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో ఈ నూతన గ్రంథంలో మరి నిజంగా ఆ సూచక్రియలు చేసిన వారు, సూచక్రియలు చూసిన వారు యేసు ప్రభువును వెంబడించలేదు. కానీ ఎవరైతే ఆయన యొక్క మాటలను విని మారు మనసు పొందారో వారు దేవుణ్ణి వెంబడించారండి. ఈ దినాల్లో మరి దేవుణ్ణి మరి వెంబడించడానికి మనం దేన్ని మరి ఆశ్రయంగా చేసుకుంటున్నాం? స్వస్థత కార్యాలను ఏమండి, ఈ యొక్క శరీరము ఉన్న ఈ కొద్దిపాటి జీవితాన్ని గురించి మన స్వస్థత కార్యాల మీద ఎక్కువగా మనము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నాడు మన మనసు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారిన మనసు దేవునికి ఇమ్మనేసి మరి ఒక పాట కూడా ఉంది, మారాలి మారాలి మన మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇవ్వాలనేసి చక్కని పాట. దేవుడు కోరుకున్నది ఏంటంటే అది మనసును కోరుకుంటున్నాడండి. మన యొక్క జీవితం మరి యొక్క లేక ఇవ్వబడినటువంటి దేహము కొన్ని దినాల్లో అది ముగిసిపోతుందండి సమయం. దేవుడు ఇచ్చింది తన ఆత్మను కాపాడుకోవాలి. మనం ఇక్కడ ఈ దేహంలో ఉన్నంత సమయం కూడా దేహము ప్రాముఖ్యం కాదు, కానీ మన ఆత్మ లేక మన మనసు ప్రాముఖ్యమైనదండి. సూచక్రియలు ఇక్కడ ప్రాముఖ్యమైనవి కాదు, కానీ మరి మారు మనసు ప్రాముఖ్యమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే దేవుడు ఇక్కడ వారి హృదయాన్ని చూసి సూచక్రియలు చేయకోకుండా యోనాను కూర్చిన సూచక్రియ అంటే జరగబోయే రక్షణ కార్యాన్ని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడండి. మరి అటువంటి మారు మనసు కలిగినటువంటి పశ్చాత్తాపం మనకు ఉంటేనే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు, మన పట్ల ఆనందిస్తాడని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మారు మనసుకు
పొందినటువంటి రక్షణ మనకి అవసరమండి, సూచక్రియలు కాదు. మరి ఇక్కడ సద్దుకాయలు పరిసయ్యులు ఏ విధంగా ఉంటున్నారంటే సూచక్రియలు చేయమనేసి అడుగుతూ ఉంటున్నారండి. అంటే సద్దుకాయల్లో ఉన్నటువంటి హృదయము, అంటే సద్దుకాయలలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావము మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఆ విధమైనటువంటి స్వభావం మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎటువంటి స్వభావం మనలో ఉందండి? పరిసయ్యులకైతే ఈ విధమైన స్వభావం ఉంది. ఈ విధమైన స్వభావం మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. సద్దుకాయలకు కూడా ఈ విధమైనటువంటి మరి స్వభావమే దేవుడు మధ్య వారికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. పరిసయ్యులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం ఉండకూడదండి. యేసు ప్రభువు అంటారు, ఈ లోకంలో తాను చేయబోయే రక్షణ కార్యాన్ని 3 దినాల్లో ఈ దేవాలయాన్ని నేను పడగొడతాను అంటే దాని అర్థం ఏంటంటే 3 దినాల్లో నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాననేసి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడండి యేసు ప్రభువు వారు. మరి పరిసయ్యులకు ఈ విషయం మరి అర్థమైందో లేదో తెలియదు, కానీ ఇక్కడ వారు ఉంటున్నటువంటి స్వభావం లేక వారికి ఉన్నటువంటి ఆలోచన దేవుడు మనకు ఉండకూడదని కోరుకుంటున్నాడు. సద్దుకాయలు పరిసయ్యుల స్వభావం ఏంటండి? దేవుడిని వ్యతిరేకించడం అండి. ఆ విధమైన స్వభావం మనకు ఉండకూడదనేసి దేవుడు కోరుకుంటాడు. మరి ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము అదే చదువుకున్న దాంట్లో 6వ వచనంలో మనం చూద్దామండి. పరిసయ్యులు సద్దుకాయలు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా పొడవైన వారితో చెప్పాడు. ఏమంటాడంటే ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలుగా చూసినప్పుడు యేసు చూసుకొని పరిసయ్యులు సద్దుకాయలు అనే వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడు అంటున్నాడు. సద్దుకాయలు పరిసయ్యులు ఎలాంటి వారంటే పులిసిన పిండిని వారనేసి ఇక్కడ తెలుసు. మనందరూ తెలుసు పులిసిన పిండి ఏ విధంగా మనకు ఉపయోగకరం ఉండదో, అది కమ్మనైన విధానంగా మనకు ఉండదో, మరి ఈ యొక్క సద్దుకాయలు పరిసయ్యులు కూడా ఆ విధంగానే పులిసిన పిండి ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం కనుక వారి నిమిత్తము జాగ్రత్తగా ఉండమన్నారు. ఆ రోజుల్లో యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి వారితో ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఈ మాటలు ఏంటంటే అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో మరి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ చెప్తున్నానండి. పులిసిన పిండి పులిపిండి లాగా మనము ఉండకూడదండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి కూడా ఇదే మాట చెప్తున్నాడండి. ఇక్కడ యేసు ప్రభువు వారు ఈ మాట చెప్తున్నారు. మరి అక్కడ కూడా మరి యేసు ప్రభువు యొక్క సమయం అయిన తర్వాత ఈ లోకంలో ముగించుకుని మరి తర్వాత అపోస్తలులు వచ్చి ఉన్నారండి. వారి విశ్వాసము మరి ఇక్కడ చూస్తున్నాం. కొరింథీ సంఘాలతో మాట్లాడుతున్నారు. ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనము ఆ మాటను మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే పండుగ ఆచరించే సమయంలో ఎలా ఉండాలంటే ఆ రొట్టెలు పులిసిన రొట్టెలతో పండగ చేయకూడదండి. పులి అనే రొట్టెలతో ఆ పండగను చెయ్యాలి. కనుక ఈ పులిపిండి యాక్చువల్గా ఇక్కడ ఎవరికి మాదిరికాలను చూపిస్తున్నాడంటే పరిసయ్యులు సద్దుకాయలైన వారి గురించి ఇక్కడ చూపిస్తున్నాడు. కనుక పాతదైన పులిపిండితో నైనను ఇక్కడ పులిపిండిని దేనితో పోలుస్తున్నాడు అంటే దుర్మార్గతతోనూ దుష్టత్వముతోనూ. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఎలా ఉంటున్నారంటే అంతరంగంలో దుర్మార్గత కలిగి ఉన్నారండి. అంతరంగంలో దుష్టత్వాన్ని నింపుకొని ఉన్నారు. అందుకనే దేవుడు యేసుని శోధిస్తూ ఉన్నారండి. మరి ఆయన కాలమంతా కూడా ఆయనకు వ్యతిరేకించారు. మరి ఆయనతో కలిసి మరి దేవుని పరిచర్యలో ఉండవలసినటువంటి పరిసయ్యులు మరి సద్దుకాయలు ఎలా ఉన్నారంటే ఆయన వ్యతిరేకిస్తూనే మరి వారికి యేసు ప్రభు యొక్క జీవితానికి అడ్డంకుగా ఉంటున్నారండి. అందుకని యేసు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘంతో ఏం చెప్తున్నాడంటే పాతదైన పులిపిండితో లాగా దుర్మార్గతను దుష్టత్వమును పరిసయ్యులకు మీరు నింపుకొని ఉండొద్దు. అలాంటి పిండితో వండుకోకుండా మీరు నిష్కాపట్యముగా ఉండమని చెప్తున్నాడండి. మనం జీవించే జీవిత విధానం ఏమంటే అన్ని మతాల్లో కూడా ఇదే చెప్తారండి. యథార్థమైన జీవితాన్ని మీరు జీవించండి,
నిష్కాపట్యంగా జీవించండి అని అన్ని మత గ్రంథాలు బోధిస్తూ ఉంటాయి. కానీ జీవించేవారు అతి తక్కువ మంది మాత్రమే ఆ మాటలను ఆలకించి దాన్ని గ్రహించుకుని ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించేవారు కొద్ది మందే ఉంటారండి. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏ మాటలు మరి అనేక మంది సేవకులు ఏ మాటలు రిపీటెడ్ గా తెలియజేస్తూ ఉంటారు. ఎంతమంది ఈ మాటలను గ్రహిస్తున్నారు? అవును, నేను దుష్టత్వంతో ఒకవేళ ఉన్నానేమో, దుర్మార్గమైనటువంటి జీవితాన్ని ఆ మార్గాల్లో నేను నడుస్తున్నానేమో. దుర్మార్గం అంటే ఏంటండి? మంచి కాని మార్గం అన్నమాట. మనం నడిచే మార్గాలు ఒకవేళ సరైనది కాదేమో. మార్గాల్లో నడవడం అంటే కాళ్ళతోటి నడవడం కాదండి, మనం జీవించే జీవితం ఏమంటే మనం ప్రవర్తించే ప్రవర్తన ఏ విధంగా ఉందో. ఒకవేళ దుర్మార్గం ఉందా, మరి ఇతరులు ఒకవేళ మనం చూసి మనం వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భాల్లో ఈమె దుర్మార్గురాలు, ఇతను దుర్మార్గుడనే అనే సందర్భాలు మనం ఎదుర్కొంటున్నామా ఎప్పుడైనా? ప్రభువు మనల్ని రక్షించుకున్నది దేని నిమిత్తం అంటే మరి నిష్కాపట్యమైనటువంటి జీవితాన్ని జీవించమనేసి పౌరులు అదే కోరుకుంటున్నాడండి. ఒకప్పుడు హింసకుడుగా అతను కూడా దోషకుడుగా ఉంటున్నప్పుడు మరి ఆయన యొక్క తప్పిదాన్ని ఆయన తెలుసుకున్నాడు. దేవుడిని మరి అంగీకరించిన తర్వాత మరి ఎంతో భక్తిపరుడిగా, ఎంతో విశ్వాసంలో ఎంతో పాండిత్యం, ఆయనకున్నటువంటి పాండిత్యాన్ని అంతటిని కూడా ఇదిగో ఈ యొక్క బైబిల్ గ్రంథం రాయడంలో ఆయన జీవించిన జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనం పౌరులాగా జీవించగలిగితే అది ఎంతో ధన్యత. పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాసిన ఈ యొక్క పత్రికలు చదువుతుంటే మరి ఎంత అనుభవం ఆయన సంపాదించాడు. తిమోతికి రాస్తున్నాడు, అనేక సంఘాలకు రాస్తున్నాడు అండి ఆయన అనుభవంలో నుంచి ఏ విధంగా జీవించాలని కొరింథీ సంఘానికి ఆయన రాస్తున్నాడు. మరి వాళ్ళు కృపావరాలు కలిగిన వారుగా ఉన్నారంటండి కొరింథీ సంఘం. అయితే మొదటి కొరింథీ పత్రిక అంతా సంఘం గురించి మరి పౌలు ఆయనకు రాస్తూనే ఉన్నాడు వాళ్ళకి. మీరు నిజంగా కృపావరాలు కలిగి ఉన్నారని. రెండో కొరింథీ పత్రిక వచ్చేటప్పటికి మీకు ఒకటి పొదువై ఉంది, మీకు కృపావరాలు కలిగి ఉన్నారు కానీ మరి మారు మనసు సంపూర్ణంగా మీలో లేదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడండి. యేసు ప్రభువు కూడా ఇందాకంటే మారు మనసు కలిగి మనం జీవించమంటున్నాడండి. ఇదిగో పరిసయ్యుల్ని మనం అనుసరించకూడదు, సద్దుకాయల్ని మనం అనుసరించకూడదని ఇక్కడ మాట తెలియజేస్తున్నాడు. పౌలు కూడా అదే మాటలు తెలియజేస్తున్నాడు. మనం ఎలా ఉండాలంటే నిష్కాపట్యం కలిగినటువంటి జీవితం జీవించాలంట. సత్యం అనుసరించి పులియనే రొట్టెల పండుగని వాళ్ళు ఆచరించమని యేసు ప్రభు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే పులిసిన రొట్టెల వలె మనం ఉండకూడదు. దుర్మార్గతను, దుష్టత్వాన్ని విడిచిపెట్టి నిష్కాపట్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తే ప్రభు మనల్ని చూసి ఇదిగో మనల్ని కనికరించి మన జీవితాన్ని ఆశీర్వాదంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎవరైతే మాటను గ్రహించుకుని అవును నేను మరి గత దినాల్లో ఒకవేళ దుర్మార్గంగా జీవించానో ఇతరుల పట్ల, నా దుర్మార్గతను విడిచిపెట్టి ఇదిగో నిష్కాపట్యమైన జీవితం జీవించాలని నాకు ఆశ ఉంది ప్రభు. అవును, నేను మేలు పొందాలనుకున్నాను, దీవెనలు పొందాలనుకున్నాను, కానీ నేను పొందలేకపోతున్నాను. దానికి తోడు కొన్ని శ్రమలు నాకు ఎదురవుతూ ఉంటున్నాయి. సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను. ఇదిగో ప్రభు మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్న మాటలు ఇదిగో నాకు గ్రహింపు కలిగేలాగా నాకు జ్ఞానం ఇవ్వండి అనే దేవుని దగ్గర మనం అడిగినట్లయితే దేవుడు తప్పకోకుండా మనకి ఈ మాటలను గ్రహించుకునే జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆ రోజుల్లో పరిచర్యలకు యేసు ప్రభువు చెప్తున్నాడు. ఎందుకు ఉంచాడంటే ఈ మాటలు మనకి దృష్టాంతములుగా ఉంచాడండి. సుంకర్ని, పరిచర్యల్ని, సద్దుకాయల్ని మనకి ముందుగా ఉంచి ఉన్నాడు మాదిరికరంగా. ఆ విధంగా మేము జీవించుకోకుండా మనం జీవించకూడదనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఉంచాడు అనమాట. వాళ్ళ దుష్టులుగా జీవించారంట. అవును, మనం ఆ దుష్టత్వంతో ఉండకూడదని ఇక్కడ మాటలు తెలియజేస్తున్నాడండి. ఇంకా సద్దుకాయల గురించి ఒక మాట మనం చూద్దాం. సద్దుకాయలు అపోస్తుల కాలంలో కూడా ఎక్కువగా వాళ్ళ ఉండేవారంటండి. అపోస్తులు ఈ సద్దుకాయలు పునరుద్ధానము లేదని చెప్పేవారంటండి. మరి అందరికీ కూడా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత
మరి పునరుద్ధానుడై ఆయన చూపించాడు. మరి మనము కూడా చనిపోయిన తర్వాత యేసుప్రభు రాకడలో పునరుద్ధానం అవుతామని ఒక నిరీక్షణ మనందరికీ ఉంది. అంటే ఉందా మనకి? రక్షణ పొందిన మనం అందరం కూడా నేను చనిపోయిన తర్వాత ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఆ సమాధిలో నుంచి నేను మళ్ళా తిరిగి లేస్తాను, మహిమ శరీరంతో దేవుని సన్నిధిలో ఆనందంతో గడుపుతాను. ఇంతకుముందు చెప్పాను, మనం శరీరం గురించి ఎక్కువగా మనము వరి అవ్వకూడదండి. దేవుడు కేవలము తన ఆత్మను ఉంచడానికి మాత్రమే ఈ శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం పుట్టి పెరిగిన తర్వాత మనకి గ్రహింపు వచ్చిన తర్వాత ఇదిగో ఈ శరీరంతో మరి ఎల్లకాలం ఉండిపోతామని అనుకోకూడదండి. ఈ శరీరానికి కావలసిన విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రభు ఇచ్చాడు ఈ శరీరాన్ని. అంటే తల్లి గర్భంలో మరి పిండముగా ఏర్పడినప్పుడే దేవుడు మనల్ని చూశాడు, ఆయన నిర్మించుకున్నాడు, రూపించాడు. ఇంకా చెప్పాలంటే ఒక రక్తపు ముద్దగా ఉంటారంటండి ఆ యొక్క గర్భంలో. అలాంటి సమయంలో దేవుడు చూశాడు మనల్ని. ఆ రక్తపు ముద్ద మరి తిరిగి మళ్ళా మరి కొన్ని అవయవాలు దేవుడు రూపిస్తూ ఉంటాడండి. ఇటువంటి పరిస్థితుల్లో యోబు అంటాడు, ఆ యొక్క చీకటిలో నేను ఉన్నాననేసి. తల్లి గర్భంలో ఎలా ఉన్నామో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని కనికరించి ఆ రక్తపు ముద్దగా ఉన్నటువంటి మనల్ని దేవుడు కనికరించి మనకి అవయవాలు ఇచ్చి మరి ఈ యొక్క భూమి మీద మనం రప్పించి ఇదిగో ఆ కాలాన్ని ఇచ్చి మనకి అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అంతేకాకుండా మనల్ని నడిపిస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు, ఆయన హస్తాలు ఎత్తుపెట్టుకుని నడిపిస్తున్నాడు. ఏ అపాయానికి మనం లోను కాకోకుండా ఇటువంటి దేవునికి మనం కృతజ్ఞతగా మనం జీవించవలసిన అవసరంతో ఉందా లేదండి? తప్పకుండా మనకి ఏంటంటే కృతజ్ఞత కలిగి మనము దేవుని దగ్గర మనం జీవించాలి. పరిసయ్యుల వలె ఈ సద్దుకాయల వలె మనము ఉండకూడదు. ఈ సద్దుకాయల యొక్క మరొక దుష్ట గుణం ఏంటంటే అసలు పునరుద్ధానమే లేదని చెప్తున్నారంటే. మీకు వాక్యంలో చూపిస్తాను. చూస్తారు కదండి, ఇక్కడ మత్తయి సువార్త 22:23 మనము ఆ మాటలు చూస్తున్నాం. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకాయలు ఆ దినాల్లో ఉన్నారంట. అంటే యేసు ప్రభువు వారు అసలు నమ్మడం లేదు. 6 కళ్ళు ఎదురుకోకుండానే చనిపోయాడు, మరి 6 కళ్ళు ఎదురుకోకుండా పునరుద్ధానం అయ్యాడు. అయినప్పటికీ కూడా యేసుని వాళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితులు. పునరుద్ధానము లేదని చెప్పే సద్దుకాయలు కూడా వాళ్ళు ఉన్నారంటండి. ఎంత మరి ఘోరమైనటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. మరి ఒకవేళ మనము పునరుద్ధానం ఉందని నమ్ముతుంటే నిజంగా మనము ధన్యులమే. ఆ దినాల్లో వాళ్ళు వ్యతిరేకించారంట పునరుద్ధానం. వీళ్ళెవరంటే యూదుల్లో నుంచి వచ్చినటువంటి ఒక తెగ సద్దుకాయలు. మిగతా తెగలన్నీ కూడా మరి పునరుద్ధానం ఉందని నమ్ముతారండి. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ దేవుని వ్యతిరేకించినప్పటికీ కూడా మరి వాళ్ళు చూసి వాళ్ళు నమ్మారండి. అంతేకాదు వాళ్ళు కొంతమంది అయితే బాప్తిసం కూడా తీసుకునే రక్షణ పొందినటువంటి మరి యూదులు పరిసయ్యుల్లోను శాస్త్రుల్లోనూ ఉన్నారండి. మరి ఆ దినాల్లో అపోస్తులు మరి ఈ యొక్క పునరుద్ధానం గురించి చెప్తున్నప్పుడే మరి అక్కడ ఉన్నటువంటి సద్దుకాయలు వారిని వ్యతిరేకించారండి. యేసుని వ్యతిరేకించారు. యేసు చనిపోయి తిరిగి లేచి మరి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల మీద మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మేడగదిలో పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా మరి ఆత్మతో నింపబడి యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాటుతున్నారండి. వాళ్ళు చేస్తున్న ప్రకటన సువార్త ఏంటంటే మొట్టమొదటిగా అపోస్తలులు చేస్తున్న సువార్త బోధ మరి పునరుద్ధానం గురించేనంట. సద్దుకాయలము పునరుద్ధానాన్ని వ్యతిరేకిస్తుంటే అపోస్తలులు ఈ విధమైనటువంటి సువార్తను చాటిస్తుంటే పునరుద్ధానం ఉందని, యేసు పునరుద్ధానం అయ్యాడు, మనకు కూడా అటువంటి పునరుద్ధానం ఉందని గొప్ప నిరీక్షణతో వాళ్ళు మరి సువార్తను చాటిందంటే వాళ్ళు ఏం చేశారంటే మరి ఈ యొక్క పేతురు, యోహానులు
ఈ పునరుద్ధానం గురించి చెప్తున్నప్పుడు వారిని మరి పట్టుకుని చెరసాలలో మరి బందీ గృహములు కూడా వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వచనం చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో ఏమంటుందంటే అపోస్తులు పేతురు, యోహానులు మరి పునరుద్ధానం గురించి చాటిస్తున్నారండి. అప్పుడు వారిని పిలిపించి, ఆ. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, ఆ, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఆ. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చారు. చూడండి, ఇక్కడ పేతురు, యోహానులు వారు చూచిన వాటిని చెప్పుకోకుండా ఉండలేకపోతున్నారండి. ఇక్కడ వాళ్ళు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాటిస్తున్నారు. ఎక్కడైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి యేసు నామమును బట్టి ఎంత మాత్రమో మాట్లాడకూడదని చెప్తున్నారంటండి ఈ సద్దుకయ్యలు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారంట. అయితే ఈ పేతురు, యోహానులు మరి ఏం చెప్తున్నారంటే దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మనం ఎవరి మాట వినాలండి? దేవుని మాటను మనము వినాలి. లోకస్తులు చెప్పినట్టుగా మనము మరి ప్రవర్తించకూడదండి. మన విషయాల్లో లోకస్తులు ఏం చెప్తున్నారో దాన్ని మనం వింటే కనుక కొన్నిసార్లు మరి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని మాట వినాలని పేతురు, యోహానులు ఇక్కడ చెప్తున్నారు. ఏంటి దేవుని మాట అంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి మరి విషయమే అక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి మీ మాట వినుట దేవుని మాట మరి వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అనేసి అంటారు. కనుక మేము ఏమైతే చూసామో, ఏమైతే విన్నామో చెప్పక ఉండలేమని వారు ఉత్తరం ఇచ్చారన్నమాట. వారి యొక్క దృఢ నిశ్చయం, ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. నిజమే, జరిగిన విషయాలన్నీ కూడా యేసు ప్రభుతో ఉన్నప్పుడు కొన్ని సమయాల్లో వాళ్ళు భయపడిన సందర్భాలు ఉన్నాయండి, వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ యేసు ప్రభుని విడిచిపెట్టుకోకుండా మరి ఆ యేసు ప్రభుని వెంబడించారు. మరి అయితే ఎప్పుడైతే మరి యేసు ప్రభు వారు చనిపోయి ఆయన చెప్పినట్లుగా 3వ దినాన్ని లేచాడో దాన్ని చూసిన తర్వాత అపోస్తులలో మంచి విశ్వాసం కలిగి మరి ఆయన యొక్క మరణాన్ని గురించి, ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి మరి ఇక్కడ సువార్తను ప్రకటిస్తున్నారండి అపోస్తులు అరిపెరకపోకుండా. ఇక్కడ పేతురు, యోహానులు కూడా ఆ విధంగానే ఇక్కడ మరి దేవుని యొక్క యేసు యొక్క పునరుద్ధానాన్ని తెలియజేయడం మనము చూస్తూ ఉంటున్నాం. సద్దుకయ్యలు ఎలాంటి వారండి? యూదుల జాతికి చెందినటువంటి సద్దుకయ్యలు పునరుద్ధానమే లేదని చెప్తారంట. దేవతలే లేరని, దేవదూతలే లేరని చెప్తారంటండి. పరలోకమే లేదని చెప్తా ఉంటున్నారండి. అంటే వీళ్ళు పుట్టి బ్రతికేసి చనిపోవడమే అన్న విషయం వరకనే వాళ్ళకి తెలుసు అన్నమాట. కనుక ఎలా జీవించినా పర్లేదని అనుకుంటున్నారు వాళ్ళు. సద్దుకయ్యలు వారి యొక్క బోధ పులిసిన పిండి అని ఇదే అందుకనే యేసు ప్రభు వారు చెప్తున్నారండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎంతవరకు మరి వాళ్ళకి జ్ఞానం ఉందంటే మేమేదో పుట్టాము, పుట్టిన తర్వాత మరి బ్రతికి చనిపోతాము అంతే, మరి ఏమీ లేదు. మరి ఈ బ్రతికిన దినాల్లో ఎలాగన్నా బ్రతకొచ్చారని ఉద్దేశం అండి. ఈ ఇచ్చిన దేహముతో ఏ విధంగా ఉన్నా పర్వాలేదన్న మరి యొక్క ఆలోచన అటువంటి నమ్మకం వారిలో కలిగి ఉందండి. సద్దుకయ్యలు ఎవరు కూడా మరి ఈ విధంగా పునరుద్ధానం లేదన్న విషయాన్ని ఎవరు తెలియజేయలేదు. కానీ ఈ సద్దుకయ్యలైన వారు మరి పునరుద్ధానం లేదనేటువంటి విశ్వాసంలో వారు ఉంటున్నారు. అందుకని దేవుడు చెప్తున్నాడు మరి మనము సద్దుకయ్యల్ని అనుసరించకూడదని వీటిని మనం ముందుంచాడండి. ఈ రకమైనటువంటి జీవితం మనం జీవించకూడదని మరి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే మరణం తర్వాత పునరుద్ధానం లేకపోతే ఇంకేం చేయొచ్చు అంటే హాయిగా తిని మన ఇష్టం వచ్చినట్లు తినొచ్చు, మన ఇష్టం వచ్చినట్లు మరి జీవించవచ్చు. తినుము త్రాగుము సుఖించము అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మరణం అయిన తర్వాత ఏమి ఉండదని వాళ్ళ నమ్మకం. మన విశ్వాసం అయితే, మన నిరీక్షణ అయితే తప్పుకోకుండా దేవుని యొక్క మరి యేసు ప్రభువు వారు ఆయన మార్గాన్ని చూపించాడు. ఆయన జీవితాన్ని ఈ లోకానికి నరావతారిగా వచ్చి మరి చూపించడానికి కారణం ఏంటంటే మనం ఆయన్ని నమ్మాలి సంపూర్ణంగా. ఆయన మరణాన్ని మనం చూడాలి, అలాగే ఆయన యొక్క పునరుత్థానాన్ని మనము
విశ్వసించాలి. అదే మన గొప్ప నిరీక్షణ అండి లోకంలో మనం జీవిస్తున్నామంటే. ఒకవేళ మరి మన ఈ సద్దుకాయలు చెప్పినట్టు మన దేహముతో మనం ఇష్టం వచ్చినట్టు కనుక ఈ లోకంలో మనం జీవిస్తే దానికి శిక్ష ఉంటుందండి. మరి దేహముతో మనం చేసినటువంటి ఈ తప్పిదాలని శిక్ష ఎవరు అనిపిస్తారంటే ఆత్మకి మరణం లేదు. ఆ విషయం వాళ్ళకి తెలియదండి సద్దుకాయలకి. అది నిత్యము జీవిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది మన పరమ తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినటువంటి జీవాత్మ. ఆత్మ మన ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఒక్కరి యొక్క దేహాల్లో అది ఉంటూనే ఉంటుందండి. ఆత్మకు మరణం ఉండదు. ఈ దేహము నశించిపోతే కానీ ఆత్మ నిత్యము జీవిస్తూ ఉంటుందండి. దేహముతో చేసినటువంటి చెడు పనులను బట్టి, చెడు ఆలోచనలను బట్టి మరి ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఆత్మ శిక్షను అనుభవించవలసి వస్తుంది. మరి అది నిత్యము మరి ఆ శిక్షను భరించాలి. ఒకవేళ దేవుడు నేను సంపూర్ణంగా అంగీకరించకపోతే, ఇంకా నిర్జీవమైనటువంటి క్రియలు ఒకవేళ నీలో ఉన్నట్లయితే నీ ఆత్మ వెళ్ళేది ఎక్కడికంటే నరకానికి. ఇది గ్రహించుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఇంకా మనం అన్యాచారాలని మనము ఆచరించకూడదు. దేవుని సేవకులు మరి ఎంతో ప్రయాసపడి మాటలు తెలియజేస్తూ ఉంటున్నారు, కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉంటున్నాడు. దీన్ని గ్రహించుకోకుండా చేసేస్తున్నాడు సాతానుడు. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే మాటలు వింటాము, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనము మన జీవితాన్ని మనం జీవించుకుంటూ ఉంటాం. దేవుడు చూస్తున్నాడండి. ఆయన చూడన్నట్లు ఆయన కన్నులు మందము కాలేదండి. ఆయన కన్ను దృష్టి, ఆయన లోక సంచారం చేస్తూనే ఉంటుంది, అందరినీ పరీక్షిస్తూ ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు పరిసయ్యుల్ని సద్దుకాయల్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆ విధమైనటువంటి జీవితాలు మనం జీవించకూడదని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఒకవేళ ఈ సద్దుకాయలు అటువంటి స్వభావం మనలో ఉంటే మనం దేవుని దగ్గర అడిగి సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకుని జీవించాలనేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మారు మనసు మరి వాళ్ళకి లేదండి. సద్దుకాయలకి బాప్తిస్తాలో వాళ్ళకి లేవు, ఎందుకంటే దేవుణ్ణి అంగీకరించడం లేదు వాళ్ళు. మరి ఎక్కడైతే కొంతమంది శాస్త్రులు, కొంతమంది పరిసయ్యులు మరి యేసు ప్రభువు వారు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానం చూసిన తర్వాత యేసయ్యని నమ్ముకున్నటువంటి యూదులు కూడా కొంతమంది ఉన్నారండి. దాంట్లో శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉన్నారంట. నిజాన్ని వాళ్ళు తెలుసుకున్నారండి. అప్పుడు అంతకుముందు వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. సత్య సువార్త సహవాసానికి దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు. ఎప్పుడు సత్యాన్ని మనం గ్రహించగలము. మన దేవుడు నిజమైనటువంటి దేవుడు. మనము కూడా మరి నిజమైన క్రైస్తవులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన బాప్తిసం పొందిన వారు ఎవరో ఒకసారి చూపించి ఇది మరి యొక్క ముగింపులోకి మనం వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మరి ఈ యొక్క శాస్త్రుల్లో, పరిసయ్యుల్లో యేసు ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకున్నవారు. యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని ఎదుటకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. చూడండి, ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా మరి వీళ్ళు ఏం తీసుకున్నారండి? బాప్తిసం. యూదా ప్రాంతం నందు మరి ఇక్కడ దేవుని యేసు ప్రభువుని తెలుసుకున్నవారు మరి బాప్తిసం తీసుకుంటాం మనం ఎక్కడ చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు గ్రహించారండి, అవును ఈయన నిజమైనటువంటి దేవుడు. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసము పొంది వచ్చుట చూచి సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించును. చూడండి, ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి సద్దుకాయులు, పరిసయ్యులు, యూదుల్లో ఉన్నటువంటి యోదయ వారందరూ యోర్దాను ప్రాంతానికి వచ్చారంటండి. బాప్తిసం తీసుకుని అతని ఎద్దరికి వచ్చి యోహాను దగ్గరికి తన పాపాలు ఒప్పుకుంటున్నారంట. ఇది మరి
చెప్పుకోవాల్సినటువంటి విషయం. అంతవరకు తమ పాపాలు తమ హృదయంలో ఉంచుకునే వారు జీవిస్తున్నారని. మరి మనం కూడా ఈ మధ్యాహ్న కాలంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ దేవునికి అయిష్టకరమైనటువంటి విషయాలు, పాపములు, అతిక్రమాలు మన హృదయంలో ఇంకా ఉన్నాయేమో. నేను అందుకనే మరి ఈ యొక్క శ్రమలు, బాధలను మనం భరిస్తూనే ఉంటున్నాం. సంపూర్ణంగా మనం ఒప్పుకుంటాం లేదు, సంపూర్ణంగా మనం విడిచిపెట్టడం లేదు వాటిని. వీళ్ళైతే తమ పాపములో ఒప్పుకున్నారండి, పశ్చాత్తాపడ్డారు. యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మము పొందుతున్నారు ఎవరండి? పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు వస్తున్నారంట బాప్తిస్మం తీసుకుంటానికి. అంతవరకు మరి పునరుత్థానం లేదని చెప్పిన వారు ఇప్పుడు రక్షణ పొంది బాప్తిస్మం పొంది మరి యోహాను చేత మరి నిజమైనటువంటి పరిస్థితులు వారు తెలుసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సద్దుకాయులు కూడా మరి కొంతమంది బాప్తిస్మం తీసుకుని యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మరి ఇటువంటి వారు శాస్త్రుల్లో కూడా మరి కొందరు వచ్చి అక్కడ బాప్తిస్మం తీసుకున్నారు. వారి ప్రారంభ స్థితి యేసు ప్రభు గురించి ఎలా ఉండేదంటే, దేవుణ్ణి దూషించేవారు అంటే వాడు. అంటే ఒక సందర్భాన్ని చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో చూద్దాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదర్శనం చేయించున్నాడని తమలో తాము అనుకోగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయించున్నారు? చూడండి, ఇక్కడ చూస్తున్నాం కదా, యేసు ప్రభువు వారు మరి పక్షవాయువుతో ఉన్నటువంటి వారిని మరి స్వస్థత ఇచ్చాడండి. ఇక్కడ ఆయన బాగు చేసినప్పుడు మరి ఆయన వారి యొక్క పాపాల్లో క్షమింపబట్టి ఆయనకి యేసు ప్రభువు వారు చెప్తే, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ఏం చేస్తున్నారంటే, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు. ఎందుకంటే పాపాలని క్షమించడానికి దేవునికి ఒక్కనికే అధికారం ఉంది. యేసు ప్రభు ఈయన ఎలాగ పాపాలను క్షమిస్తున్నాడు, ఇది నిజంగా దేవదూషణే అనేసి వాళ్ళు హృదయంలో ఆలోచించుకుంటున్నారంటే, దురాలోచనలు. మరి యేసయ్య ఈ శాస్త్రంలో ఉన్నటువంటి దురాలోచన ఆయన గ్రహించి అక్కడ ఏం చేస్తున్నాడంటే, పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నిలబడి నడుచుట సులభమా, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉందని అక్కడ చెప్తూ ఉంటున్నాడండి. ఈ యొక్క శాస్త్రుల యొక్క పరిస్థితి మరి యేసు ప్రభు చేస్తున్న స్వస్థత కార్యాన్ని చూసి సంతోషించవలసింది. వీళ్ళలో యూదులేనండి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారంట. మధ్యాహ్న కాల సమయంలో దేవుడి శాస్త్రాన్ని మన ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది దేనికోసం అంటే, ఒకవేళ ఇలాంటి ఆలోచనలు మనలో ఉంటే మనం వాటిని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడండి. చేసిన మంచి కార్యాన్ని కూడా మరి అంగీకరించిన వారు కొంతమంది ఉంటారు అండి. ఇది మంచి కార్యం. మరి కొన్ని సంఘాల్లో వ్యక్తులు ఈ విధంగానే ఉంటారు. మరి దేవుని సేవకునికి వ్యతిరేకించినట్టుగా మరి దేవుని కార్యాలు సరిగ్గా వాళ్ళ సాతాను యొక్క ప్రవేశించి సాతాను యొక్క ఆలోచనలు వాళ్ళలో ఉండి మరి సాతాను వాడు వాడుకుంటా ఉంటాడు అన్నమాట. మరి దేవునికి మహిమ జరగకోకుండా, మరి ఆరాధనలు మరి దేవుని ఘనంగా జరగకోకుండా కొన్ని ఆలోచనలు సాతాను కొంతమందిలో పెట్టి, ఇవేంటండి దురాలోచన. ఇది ఎవరి కార్యాలు, ఎవరి క్రియలు అంటే శాస్త్రులు మరి చేస్తున్నటువంటి క్రియలు. ఇది సాతాను క్రియ. సాతాను కొంతమంది శాస్త్రుల్ని ఈ విధంగా మరి యేసు ప్రభుకి వ్యతిరేకంగా మరి వాళ్ళని లేపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నిజము తర్వాత వాళ్ళు గ్రహించుకున్నారండి. యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత శాస్త్రుల్లో కొంతమంది వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం పొందారండి. వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారండి. మరి దినాల్లో మనం ఇంకా మరి దేవుడు తెలియజేస్తున్న ఈ మాటలు మరి గ్రహించుకుని సద్దుకాయుల వలె మనం ఉండకూడదు, పరిసయ్యుల వలె మనం ఉండకోకుండా, మరి సుంకరుల వలె మనం ఉండకోకుండా, రక్షణ పొంది మారు మనసు పొందినటువంటి మరి సుంకరుల వలె మనం ఉండాలి. మరి ఏ విధంగా వాళ్ళ బాప్తిస్మాలు తీసుకుని మరి దేవుణ్ణి అంగీకరించారో
తర్వాత వాళ్ళు కూడా అపోస్తలులతో కలిసి మరి విశ్వాస జీవితంలో జీవించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. మరి చక్కని మాటలు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు తెలియజేశాడు. జ్ఞాపకం ఉంచుకోండి, యూదుల్లో నుంచి వచ్చినటువంటి తెగలు శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు, సద్దుకయ్యులు, వీళ్ళందరూ కూడా యూదా జాతికి చెందిన వారే. వీళ్ళందరూ యేసు ప్రభుని వ్యతిరేకించినారు ఒకనొకప్పుడు. తర్వాత వాళ్ళ యేసు ప్రభు వారి పునరుద్ధానం అయిన తర్వాత వారు గ్రహించుకున్నారు. అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, వాళ్ళ బలంగా వాడబడ్డారు. వాళ్ళ పునరుద్ధానం గురించి వాళ్ళ బలంగా ఇతరులకు తెలియజేశారు. మరి సుంకరులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా మరి కొంతమంది దేవుని తెలుసుకుని బాప్తిసం పొందారండి. అందుకని నిజంగా మనం సంతోషించాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ఇంకా మరి ఈ సద్దుకయ్యులు లాంటి వాళ్ళు, సుంకరులు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మనము సంపూర్ణంగా మారాలి. ఇతరులని మరి దేవునిలోకి మనం నడిపించే విధంగా మన జీవితాలు ఉండాలండి. దేవుడు అట్టి విధంగా కోరుకుంటున్నాడు, ఆ విధంగా మన జీవితాలు ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆ విధంగా ఉండి మరి ఇతరులకు మాదిరికరమైన జీవితాలు జీవించాలని దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో అది దీవెనకరగా చేయనుగాక. ఆమె మమ్మల్ని అతిగట్టిగా ప్రేమించిన మా పట్ల ప్రీతండి, పరిశుద్ధులండి, మా ప్రేమ నమ్మకం కొట్టుకోక పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చి నేను స్తుతించి, నిన్ను ఆరాధించి, నేను ప్రార్థించేవారుగా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ మాటలను కూడా మాకు వినిపించావు తండ్రి. ఇందులో సద్దుకయ్యుల్ని మాకు జ్ఞాపకం చేస్తావు, పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని మాకు జ్ఞాపకం చేసావు ప్రభా. మరి అలాంటి వారు ఏ విధమైనటువంటి సూచక క్రియలు అడిగారు, అవి కూడా మాకు జ్ఞాపకం చేసావు తండ్రి. సూచక క్రియలు కాదు కానీ మారు మనసు అవసరం అని చెప్పావు. ఇదిగో స్వస్థతలు కాదు, మా మనసు మారాలని నువ్వు తెలియజేస్తావు మా ప్రభా. అవును తండ్రి, మారు మనసు కలిగిన వారంగా ఇదిగో దినదినము మా యొక్క మనస్సును మేము కొడుక్కునే వారంగా, దిద్దుబాటు చేసుకునే వారంగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా సమయం దావీదు ఏ విధంగా అయితే తండ్రి 7 మార్లు నిన్ను స్తుతించాడో, నిన్ను ప్రార్థించాడో, ఆ విధంగా తండ్రి మేము సమయం ఉన్నప్పుడల్లా కూడా నేను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నేను గణపతి వారిగా మమ్మల్ని మా సహవాసాన్ని చేయమని కూడా అడుగుతున్నాం. ఇది చెప్పిన మాటలు మా హృదయంలో అవి దీవెనకరంగా, అవి జ్ఞాపకం ఉన్నట్లు సహాయం చేయండి. గొప్పదాన్ని స్తోత్రం. మా జీవితాన్ని అన్నింటిని కూడా ఇదిగో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని పడవచ్చు. ఉదయకాల సందర్భంగా బ్రహ్మ సంఘాన్ని, మా సహవాసాన్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాం. రాబోయే వారం నెలలో కూడా మా ప్రయాణంలో, మా పనిపాట్లో మీరు చూడండి. కావలసిన బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుకొని పడవచ్చు. ఇప్పుడు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరు కాక, మాకు కావలసిన దినాహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని సోదరులకు లేక కీడుని కల్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనం నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, సత్య సువార్త సహవాసమునకు, మధ్యాహ్న కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని తలలు వంచిన మనందరకు, సార్వత్రిక సంఘమునకు, సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయండి, కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వదించుము